ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారు, మనం ముత్తైదు గురించి మాట్లాడుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా శ్రావణ మాసంలో. వాయనం అనేది ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి గురుగారు కాస్త వివరించండి దాని గురించి. మనకి వరలక్ష్మీదేవి, వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి. మనం కోరుకున్నది ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆమె అమ్మవారు ఆ ధర్మబద్ధంగా ఉన్న ప్రతి కోరికని వరం రూపంలో మనకి అందించి మనల్ని సుఖశాంతులుగా ఉంచే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి వరలక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నమ్ముతూ ఆ వరలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము, అధాంగ పూజ అష్టోత్తరము, అమ్మవారి కథ ఉంటుంది అందులో వరలక్ష్మీదేవి యొక్క పూజలో. ఆ కథని భక్తి శ్రద్ధలతో చదవాలి. ఎందుకు అంటే అమ్మవారు ఎటువంటి వారిని అనుగ్రహిస్తుంది అనేది మొత్తం కూడా ఆ కథలో నిక్షిప్తమై ఉంది. ఆ కథలోనే చెప్తారు, ఇల్లాలు గయ్యాలి కాకుండా అత్తామామల్ని సేవిస్తూ. గురుగారు కాలర్తో మాట్లాడి కంటిన్యూ. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు భార్గవి. భార్గవి గారు, అవును. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98. 98. హలో హలో, చెప్పండి. 98 జనవరి 11. జనవరి 11, 98. ఓకే, ఏ టైంకి పుట్టారండి? అంటే టైమింగ్ మార్నింగ్ చెప్తున్నా, బట్ కరెక్ట్ టైం తెలీదు. ఓకే, సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. సమయం తెలీదా మీకు? లేదు గురుగారు, అంతగా తెలీదు. మీ పేరేంటమ్మా? భార్గవి గారు. మ్యారేజ్ అయింది, చిన్న బాబు ఉన్నాడు. ఓకే. మంచి హస్బెండ్ తో గొడవలు సరిగ్గా ఉండట్లేదు, ఇంట్లో మరి అసలు ఉండట్లేదు. ఓకే, వారి పేరు చెప్పగలరా? మీ భర్త పేరు చెప్పగలరా? శ్రీనాథ్. శ్రీనాథ్. ఓకే అండి, మీకు కుజదోషం ఉందండి. మీకు కుజదోషం ఉంది, అందుకనే మీకు ఈ విధమైన కష్టాలు వస్తున్నాయి. అందులో మీ భర్త పేరు నుంచి లెక్కేసుకుంటే శుక్రుడు బాగా లేరండి. అందుకని మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించి ఉంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీరు చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడము, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండడము, అంటే జపాలు చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడము, ఆ కుజుడికి ధాన్యం దానంగా ఇవ్వడము, ఇటువంటివి చేస్తూ ఉండాలి. మీరు ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఆవుకి ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేసుకుంటూ ఆవుకు పచ్చిగడ్డి పెడుతూ ఉండండి. అలా గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్